సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు విజయపాపిరెడ్డి. రుద్రవరం మండలం నసాపురం దగ్గర 30 ఎకరాలు వరి పైరు వేస్తున్నాను నేను. నేను వరి పైరు వేసి చేతికి వచ్చే టైంలో ఈ గాలి వర్షాలు పడి మొత్తం పైరంతా కింద పడిపోయింది, నేల కట్టుకుంది. ఇప్పుడు ఇది కోసుకోవాలంటే మాకు కష్టం అవుతుంది. అలానే కొంచెం గింజలు అవన్నీ కేరీలు వచ్చాయని, కలర్ చేంజ్ అయినాయని మేము కోసుకుని రైతులకి తీసుకుని పోయి అమ్ముదామంటే మార్కెట్లో కొనే దళారీలంట దాని రేట్ తగ్గిస్తున్నారు. కేవలం అది 1100 1200 లెక్క అమ్ముతాం కింట కొంటాం మేము, అలా అమ్ముకోవాల్సి వస్తుంది. దాని పెట్టుబడి మాకు ఎకరాకి 60,000 70,000 వస్తుంది. సొంత పొలం కాబట్టి మాకు అంత వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది కోయాలన్నా కానీ మాకు లేట్ అయ్యేది, గంట పడేది 2:30 గంట, 1:30 గంట నుంచి 2 గంటల వరకు పడుతుంది మాకు కింద పండుకుంది కాబట్టి. ఇంకా బురద ఉంటే ఇంకెక్కువ అవుతుంది వర్షం పడితే. కాబట్టి మాకు ఈ దళారీ వ్యవస్థ లేకుండా గవర్నమెంటే కొనేలాగా ఉంటే మేలు. మాకు ఇంట్రెస్ట్ ఉండి నేను అగ్రికల్చర్ బీఎస్ చేసి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను దీనిలోకి వచ్చి చేంజ్ చేసుకున్నామని వస్తే, ఇలా వచ్చి మార్కెట్లు ఇలా ఉంటే అంతా నేను ఎంత పండించినా కానీ మార్కెటింగ్ చేయాల్సింది దళారీలతో అలా అమ్ముకోవాల్సిందే. గవర్నమెంట్కి ఏం లేదు డైరెక్ట్గా. అందువల్ల గవర్నమెంట్ ఏమైనా కొంచెం మార్కెటింగ్ పర్పస్గా ఏమైనా చూసి రైతు బజార్ల లెక్క అన్ని రకాలు పెట్టుకోవాలి. రైతు బజార్లు ఉన్నారు కానీ అంతా బయట ఉన్న దళారీలే పెట్టుకుంటున్నారు షాపులని. అందువల్ల మాకు రైతుకి కరెక్ట్ గిట్టుబాటు గారు ఊరికే రైటే రాజు అనేసి ఊరికే టైటిల్ ఒకటి పెట్టినా కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎవరు వాడడంలే. అందువల్ల గవర్నమెంట్ పంటకి కొంచెం స్కీమ్ లెక్క ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏమైనా ఇస్తే అగ్రికల్చర్కి కొంచెం డెవలప్ అవుతుంది. అది చూసుకుని చేయాలి. రెడ్డి, నసాపూర్ గ్రామం. నేను 20 ఎకరాలు పైన వరి వేసినాను. బాగా చేను కోతకు వచ్చే టైంలో నిన్న వన్నే అకాల వర్షానికి పడిపోయింది. దీనివల్ల మేము చాలా నష్టపోతాము. పెట్టిన పెట్టుబడి కూడా చాలా కష్టము. ఎకరాకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము. ఇలా పడడం వల్ల బస్తా 1000-1200 అడుగుతారు వ్యాపారస్తులు. దీనివల్ల పెట్టుబడి కూడా రావడం ఇబ్బందిగా ఉంది మాకు. దీనివల్ల మీడియా వాళ్ళు మీ తరఫున ప్రభుత్వానికి ఏమైనా తెలిపి సాయం చేస్తే రైతులకు బాగుంటుందని కోరుకుంటున్నాను.